హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో మీకు నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ ఒక కొబ్బరికాయని అయితే తీసుకోండి. అందులో హాఫ్ ఏమో తురుము పెట్టుకోండి, హాఫ్ ఏమో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో జార్లో వేసుకొని, ఆ మిక్సీ జార్లో తురుము కింద చేసుకొని అందులోనే వాటర్ వేసి మనము పాలైతే తీయాలి. పాలు తీసి పక్కన పెట్టుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్ వేయాలి కదా యాక్చువల్గా అయితే. దానికి నేను 5 గ్లాసెస్ ఏమో కొబ్బరి పాలు, 3 గ్లాసెస్ ఏమో నార్మల్ వాటర్ అయితే వేసి నేను కుక్ చేసుకున్నాను. అండ్ కుక్ అవుతున్నప్పుడే మీరు సాల్ట్ అన్నది రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. అది కుక్ అవుతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి పొంగాక. అండ్ నెక్స్ట్ ఇంతలోపు మనం ఏం చేయాలంటే పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు లేదు, స్కిప్ చేశాను. సో మీరు జీడిపప్పు కూడా వేసుకోండి. అండ్ కొంచెం ఇది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యాక ఆ టైంలో మీరు కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకొని అండ్ తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, మనము ఆ తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా ఇదే స్టేజ్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం పులిహోరకి పోపు వేసుకున్నట్టే ఈ ఉడికిన అన్నంలో మొత్తం ఈ పోపు అంతా వేసేసి బాగా కింద నుంచి పైకి కలిపేయాలి. అంతే, ఈజీగా కొబ్బరన్నం రెడీ. సో చూసారు కదా, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.